2 డబ్బాలు పెట్టి ఏం చేస్తాను నాయన? హెలెన్కి ఒకటి నాయనా. అప్పుడైతేనే వాళ్ళ అక్క కొడుతుంది కదా. వీర సౌరభ్, ఓలే సౌరభ్, మా బుజ్జి సౌరభ్. అమ్మా అది చూడండి, ఇట్లాంటి టైంలో అంటాడు అమ్మా అని. ఇప్పటి వరకు అయితే పడేసాడు. ఆ డబ్బాలు ఉండవులే ఇక. హెలెను ఆమె తింటున్నావా? బాగుందా హెలెను? ఆమె బాగుందా? ఎవరిది మమ్మీ? అబ్బా బరువు మోయలేకపోతున్నాడంట మా వాడు, చూసారా? అబ్బా హెలెన్ అయితే మోస్తుందట, చేతులు వస్తాయంటనా? నీదేనా? మా పిల్లలైతే బుజ్జి బుజ్జి మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నారండి కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీర సౌరభ్ చూడండి, హాయిగా వాళ్ళ పెదనాన్న దగ్గర అయితే బజ్జి ఉన్నాడు అనమాట. అంటే అటు ఇటు చూస్తున్నాడు, అసలు పడుకోవట్లేదు. చూడండి అది మొత్తం అంతా దేశాలన్నీ చూడాలన్నమాట. చూడండి మొత్తం అసలు నిద్రే పోడు. వీళ్ళేమో కిచెన్లో అల్లరి చేస్తున్నారు. చూడండి మా వీర సౌరభ్ అయితే ఇంక లాల పోసుకోలేదు, లాల మళ్ళీ పోసుకుంటాడు అనమాట. అబ్బా అబ్బా మమ్మీ ఏంది మమ్మీ ఇది? ఎవరు ఇచ్చినారు మమ్మీ? అమ్మ చెరో డబ్బు పట్టుకొని వచ్చినారు. చూడండి ఎవరిది నాయన అది? నీదేనా? ఎవరిది మమ్మీ? అబ్బా బరువు మోయలేకపోతున్నాడంట మా వాడు, చూసారా? అబ్బా హెలెన్ అయితే మోస్తుందట, చేతులు వస్తాయంటనా? నీదేనా? మా పిల్లలైతే బుజ్జి బుజ్జి మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నారండి కదా. బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతున్నారు కదా, బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతున్నారు కదా. చిన్నకి ఇప్పుడే మాట్లాడడం అయితే స్టార్ట్ చేసినారు. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే అసలు 11th మంత్లోనే మాట్లాడినారు. అప్పుడు షార్ట్ వీడియోలు కూడా పెట్టినాం, 11th మంత్లో మాట్లాడినారు. తర్వాత అయితే మాట్లాడడం ఛాలెంజ్ చేసినారు అనమాట. అంటే ఎందుకంటే ఎక్కువ మాట్లాడిస్తామేమో మాట్లాడకుండా వీడు మాత్రం చాలా జాదు, వానికి అవసరమైతేనే మాట్లాడతాడు. ఇప్పుడు జ్యూస్ అను, జ్యూస్ 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 మాట్లాడడం అయితే మాట్లాడతాడు. భలే సిగ్గు అనమాట వీనికి. మా హెలెన్ అయితే బాగా యాక్టివ్గా ఉంటుంది. వీడు చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఎందుకంటే చాలా యాక్టివ్. ఏమంటారంటే పిట్ట కొంచెం కుతగనం అంటారు కదా, పీకేస్తుంది కదా, అప్పుడే లేబుల్ అయితే తీసేస్తుంది. మా హెలెన్ ఏం చేస్తుందంటే వాటి మీద ఉన్న తొక్క తోడకలు మొత్తం లాగేస్తాను అనమాట. వీటి మీద ఉండేటి ఇవైతే డీమార్ట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చినాము, బై 1 get 1 అనమాట. ఇవి కూడా ట్విన్సే. చూసారు ఏమంటుందో? ఆరం పంపం ఆరం పంపం ఎట్లంటారు మమ్మీ? ఎట్లంటారు? లూలు కిడ్స్ చూస్తారనమాట, అందులో ఆ బొమ్మలు చేస్తూ ఉంటాయి కదా, అట్లా చేస్తూ ఉంటారు. ఏది చేస్తాను షో డబ్బా ఇది? ఇవి బై 1 get 1 అండి. 85 రూపీస్ వచ్చినా, 85కి 2 అండి. ఇది ఏమంటే మిల్ట్ మేడ్ అబ్బాయిది, మినిట్ మేడ్ అంట. ఇది బై 1 get 1 అండి. అంటే అన్ని ఫ్రూట్స్ అనమాట. ఇక యథాంశ తీసుకొనైనా ఏమేమి ఉన్నాయంటే జామకాయ ఉంది, మామిడికాయ, జామకాయ, బొప్పాస్కాయ, అట్టిపండు, అంతే కదా. అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక జ్యూస్ అయితే వచ్చింది. జ్యూస్ అయితే చాలా బాగుంది. కాకపోతే పిల్లలకైతే ఏం దాగిపోయట్లేదు, మళ్ళీ అనుకుంటారు. ఎందుకంటే పాప దగ్గర ఒక డబ్బా, బాబు దగ్గర ఒక డబ్బా ఉంది కాబట్టి చెరొక్కటి తాగుతున్నారేమో అనుకుంటారు. వాళ్ళకైతే జ్యూస్ పోయట్లేదండి, వాళ్ళు ఆడుకోవడానికి మాత్రమే ఇచ్చినారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ తీసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తారు కాబట్టి అట్లా. ఇంకా వీడు చూడండి, ఇంకా వానికి ఏమంటారంటే అమ్మ కుచ్చిగాడే కదా, నాకు వద్దునైనా. బాగా అల్లరైతే ఎక్కువైపోయిందండి. వీళ్ళను స్కూల్లో వేయాలన్నమాట, అప్పుడే మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. పిండిపల్లి వేయండి వేయండి అని అయితే అందరూ అడుగుతున్నారు. కాకపోతే కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఏమంటారంటే 5 years వరకు అయితే ఇంట్లోనే ఉండాలి, ఉంటేనే వాళ్ళ బాల్యం బాగా ఎంజాయ్ చేస్తారని కొందరు అంటున్నారు. కాకపోతే మాకు ఎక్కువ టార్చర్ అయిపోతుంది అనమాట. ఎక్కువ అల్లరి విపరీతమైన అల్లరి అయిపోయింది. ఒక డబ్బా ఉంటే 2 కొట్టుకోవాలి, కానీ 2 డబ్బాలున్నా కొట్టుకుంటారు. ఎందుకంటే ఒక డబ్బా వదిలేసి ఈ డబ్బా కోసం కొట్టుకుంటారు. అట్లా మళ్ళీ ఒకరినొకరు తోసుకుంటున్నారు. హెలెన్ దోసేస్తే వీరికి కంటికి దెబ్బ తగిలింది. ఏం చేస్తాం మనం, ఇక ఏం అనలేం కదా. నాకు ఆ రోజైతే భలే కోపం వచ్చేసింది లత మీద, భలే అరిచేసిన నేనైతే. పెద్ద గొడవే అయిపోయింది. అది ఎవరికి తెలియదు, కాకపోతే మా ఇంట్లో వరకు అయితే తెలుసు. ఏం చేస్తాం, చిన్న చిన్నవి అని అనుకుంటాం కానీ అవే పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి.
బలం వస్తుందంట. బలం వస్తుందా? బలం వస్తుందా? మా హెలెన్ చూడండి, బలం వస్తుందా? వస్తుందంట. అబ్బా ఏం చేస్తున్నావు అబ్బా? ఏం చేస్తాను? అటుకులు తింటున్నావా? మొన్న అటుకుల మిక్చర్ అయితే చేశాను నేను. అది మా ఊరు వంటల్లో ఉంటుంది అనమాట. అటుకుల మిక్చర్ చాలా అంటే చాలా స్పైసీగా ఉన్నాయి. ఏంటంటే స్పెషల్ ఏంటంటే రెడీ చేసినప్పటి నుంచి నేను ఇంతవరకు తినలేదు. అప్పుడు అంటే మనము ప్రిపేర్ చేసినప్పుడు వీడియో కోసం తింటాను కదా, అది మాత్రమే తిన్నాను. పక్కన పెట్టేసిన తిందామంటే మాత్రం అసలు కుదరట్లేదు అనమాట. అది వీళ్ళది అల్లరి ఎక్కువైపోయింది మెయిన్గా. అది చూడండి, అమ్మ అన్నాడు. వాడు పెట్టకపోతే ఏదన్నా తినేది పెట్టకపోతే అమ్మ అంటాడు. 2 డబ్బాలు పెట్టి ఏం చేస్తాను నాయన? హెలెన్కి ఒకటి నాయనా. అప్పుడైతేనే వాళ్ళ అక్క కొడుతుంది కదా. తాన్షు అక్కకు ఒకటి నాయనా. ఎవరి డబ్బా వాళ్ళు తీసుకోండి. అవి చూడండి కింద పడేసినారు కోపం. మా సౌరభ్ చూడండి, సౌరభ్ అయితే సైలెంట్గా వాడిని ఎత్తుకొనే ఉండాలన్నమాట. ఆగినామంటే మళ్ళీ అదొక ఏడుపు. సౌరభ్ డాడీ నువ్వు అటు తిరుగు, క్లారిటీ కనిపిస్తావు. సౌరభ్, వీర సౌరభ్, ఓలే సౌరభ్, మా బుజ్జి సౌరభ్, మా చిన్ని సౌరభ్. పాపం వాడికి నిద్ర వస్తుంది, కాకపోతే వీళ్ళు అల్లరి చూస్తుంటే వానికి నిద్ర వస్తలేదు. మళ్ళా కొట్టుకోండి మీరు ఇక ఇదే పని. ఆ డబ్బాలు పగలగొట్టాలి కదా. యథాంశుడు అవి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకో. పోనైనా పో. అమ్మ అవి చూడండి, ఇట్లాంటి టైంలో అంటాడు అమ్మ అని. ఏదన్నా తినాలనుకున్నప్పుడు నాన్న, అబ్బా ఇవన్నీ అంటాడు కదా. చిన్న బాబా అంటాడు. అను బాబాను. వానికి ఏదైనా కావాలంటేనే. మా హెలెన్ ఏం చేస్తుందంటే సౌరభ్ తుమ్మినాడు అనుకోండి, వాడిని ఎక్కిరిస్తుంది. ఆచి అని ఎక్కిరిస్తుంది. అబ్బా 2 డబ్బాలు ఎత్తుతున్నాడే. అబ్బా ఎత్తు నేను ఎత్తు. మా వీర సౌరభ్ నిక్ నేమ్ అయితే ఇంట్లో చిన్ను అని ఎవరు పెట్టినారంటే చిన్ననే పెట్టినాడు. చిన్ను అనే అందరు పిలుస్తున్నారు ఇప్పటివరకు అయితే తెలిసిన వాళ్ళు. ఇప్పటి వరకు అయితే పడేసాడు. ఆ డబ్బాలు ఉండవులే ఇక. హెలెను ఆమె తింటున్నావా? బాగుందా హెలెను? బాగుందా? చెప్పదు, చెప్తే చాలా అంటామని. నువ్వు ఆమె తినవా నాయనా? ఆమె పెట్టుకుంటాడు. వీడు ఎలిగెత్తాడు, తినేదాకా డౌటే వీడు. మమ్మీ గారు నాకు జ్యూస్ ఇస్తావా? మా సౌరభ్ చూడండి పాపం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వీళ్ళ లొల్లేంది, వీళ్ళ వీడియోలేంది, అబ్బా నన్ను పడుకోనియట్లేదు, అల్లరల్లరి చేస్తున్నారని. ఓ సౌరభు పాపం గమ్మునున్నాడు, లేకపోతే వాడు అల్లరి కూడా ఎక్కువనే ఉంటుంది. ఎత్తుకోకపోతే విపరీతంగా ఏడుస్తాడు వాడు మళ్ళా. అదో హెలెన్ ఏం చేస్తున్నామమ్మా? మూత ఇక ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక ఆ డబ్బా తీసుకుంటే మాత్రం మాకు చుక్కలు చూపిస్తుంది. ఫ్రిడ్జ్లో పెడతా అంటే టీపో మమ్మీ ఇయ్యదు. చూడండి ఎట్లా లాక్కుంటుందా. వద్దు మమ్మీ, నీకెందుకు మమ్మీ? గిన్నె కొడుతుంది చూడండి. కోపం ఎక్కువ. మా సౌరభ్కి తిరగకపోతే బాలే కోపం వస్తుంది అనమాట. ఎత్తుకొని ఒక ప్లేస్లో ఉండకూడదు, తిప్పుతానే ఉండాలన్నమాట. అంతే కదా నాయనా? మా ఇంట్లో బ్లాగ్ అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసేసినాం మేము. ఎందుకంటే డీమార్ట్ పోయి రాగానే ఇంట్లో పరిస్థితి ఇట్లుంది. ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చినాము, అవి అయితే దాచేసినాము అనమాట. ఎందుకంటే వీళ్ళు మొత్తం లాగి పీకి పాకాన పెట్టేస్తారు కాబట్టి. ఇవి జ్యూస్ డబ్బాలు కూడా తీసుకొని వచ్చి ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాము. ఇప్పుడు వాళ్ళు అమ్మేందుకో తీసేసరికి మొత్తం లాగేసుకున్నారు అవి.
మళ్ళా ఏడుస్తారు కొట్టుకుంటారు కాబట్టి ఇక ఒకరినొకరు తోసుకుంటారు కోపంలో. ఎందుకు వచ్చింది లేక వచ్చేపు ఆడుకుంటాను. వద్దున ఆయన డబ్బాలు పగలగొట్టకూడదు. ఇది మా బ్లాగ్ అండి. హ్యాపీగా అయితే మీతో ఈ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాం.